యుఎస్ ఇప్పుడు ఎంఓయూకి సైన్ చేయడానికి ఎందుకు అంగీకరించింది? అతను క్రెడిట్ కొట్టేసే ప్రాసెస్లో మనం ఎందుకంటే ఇబ్బంది పెట్టడం? అమెరికా పెట్టిన ఆంక్షలు అమెరికా ఎత్తివేయడానికి ఇరాన్తో యుద్ధం చేసినట్టుగా ఉంది. ఇరాన్కి యుఎస్కి మధ్య జరిగిన ఎంఓయూ అస్సలు ఇష్టం లేదు ఎవరికంటే ఇజ్రాయెల్. ట్రంప్ అయితే తిట్లు తిట్టకుండా తిడుతున్నట్ట నెతన్యాహు. 60 days టైం ఫ్రేమ్ ఉంది, అంటే 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏమన్నా జరగచ్చు. ఇది అంత తొందరగా అయిపోయింది అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఇరాన్ గెలిచిపోయింది, ఇరాన్ ఓడిపోయింది ఖచ్చితంగా కాదు. వీళ్ళందరూ ఉన్నంత కాలం మనకి రిస్కే, వీళ్ళు ఉండకూడదు. నెతన్యాహుని ఇప్పుడు వాళ్ళు ఒక లూజర్ కింద చూస్తారు. ఎలాగా మీరు ఈ డీల్ ఒప్పుకున్నారని. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ లో డెమోక్రసీ ఉందంటే కనుక ఇట్ ఇస్ ఫూలిష్నెస్. ఇజ్రాయెల్ ఉండకూడదు, సింపుల్ మ్యాప్ లో ఉండకూడదు ఇజ్రాయెల్. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి. ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రతిసారి ఈ వార్కి సంబంధించిన డిస్కషన్ మనం జియో పొలిటిక్స్ లెవెల్లో ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడు దీనికి ఎండ్ వస్తుంది ఎందుకంటే నో వన్ వాంట్స్ అ వార్. కానీ ఇంతకుముందు జరిగిన చాలా డిస్కషన్స్లో మీరు కూడా చెప్పారు యుఎస్ మే లూజ్ ఆర్ విన్, బట్ అంటే మిలిటరీ పరంగా ఓడిపోవచ్చు కానీ జియో పొలిటికల్స్ పరంగా ఇప్పుడు విన్ అవుతుందని చెప్పేసి అన్నారు. అంత స్ట్రాటజిక్గా వ్యవహరించే యుఎస్ ఇప్పుడు ఎంఓయూకి సైన్ చేయడానికి ఎందుకు అంగీకరించింది? అండ్ అది కాకుండా 300 బిలియన్ మనీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ సేమ్ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ ఎంఓయూ ఏదైతే ఉందో, ఒకప్పుడు బరాక్ ఒబామా చేసిందే కదా. అతను చేసింది లైక్ యూనో ఆ ఎంఓయూని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నాను అనేది ఏదైతే ఉందో ట్రంప్ క్రెడిట్ కొట్టేయడం లాంటిదే కదా ఇది. కానీ అతను క్రెడిట్ కొట్టేసే ప్రాసెస్లో మనం ఎందుకంటే ఇబ్బంది పెట్టడం? అసలు ఈ ఎంఓయూ గురించి మీరు ఏమనుకుంటున్నారు యాజ్ పొలిటికల్ అనలిస్ట్? మీ అనాలిసిస్ చెప్పండి. మామూలుగా మనకి 1979 ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. అంటే ఖొమినీ అది వాళ్ళు ఇరాన్ పగ్గాలు వాళ్ళకు వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళ మీద అమెరికా ఆంక్షలు పెడుతూనే వచ్చింది, ఆ ఆంక్షలు ఎక్కువ చేసుకుంటూనే వచ్చింది. అమెరికా పెట్టిన ఆంక్షలు అమెరికా ఎత్తివేయడానికి ఇరాన్తో యుద్ధం చేసినట్టుగా ఉంది ఇది. సో అంటే మరి అంతే కదా ఇప్పుడు అసలు చూసుకుంటే. బట్ అగైన్ ఆన్ సీరియస్ నోట్ చాలా మంది రూల్ అవుట్ చేసేసారు దట్ యుఎస్ఎస్ లాస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నా ఒపీనియన్లో అయితే అంటే అగైన్ నేను అందుకే చాలా క్లియర్గా చెప్తున్నా, నేను అనుకుంటుంది ఏంటంటే ఇది ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ట్రంప్ నిన్న దీని గురించి మాట్లాడుతూ ట్రంపే అన్నాడు ఒకవేళ నాకు నచ్చకపోతే వీళ్ళు అగైన్ గో బ్యాక్ టు బాంబింగ్ అని. సో వి డోంట్ నో ఇంకా ఇది ఎంత కాలం ఉంటుంది. మనం ఈ డిస్కషన్ చేయడానికి కారణం కూడా తనకి ఎప్పుడు ఏం నచ్చుతుందో తెలియదు, ఎప్పుడేం నచ్చుతుందో తెలియదు. సో అతను నిర్మించిన వాటినే అతనే కూల్ చేస్తూ ఉంటాడు. సో అందుకే ఈ ఎంఓయూ గురించి ఏంటో అని తెలుసు. సో అండ్ ఇంకొకటి ఇది మెయిన్లీ ఇరాన్ కి యుఎస్ కి మధ్య జరిగిన ఎంఓయూ అస్సలు ఇష్టం లేదు ఎవరికంటే ఇజ్రాయెల్. అవును, ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు. అంటే ఐ థింక్ నేను ఇక్కడ అన్నాను అనుకుంటా ఒకసారి, ఈ యుద్ధంలో ఎవరు బిగ్గెస్ట్ అంటే నేను ఇజ్రాయెల్ అని అన్నా ఒకసారి. బట్ ఇప్పుడు దాంట్లో చూసుకుంటే అది అసలు లూజర్. అది లూజర్ కంటే కూడా అది విక్టిమ్ అని అనలేం, బట్ ఇట్ ఈస్ అ లూజర్. ఎందుకంటే రెజిమ్ చేంజ్ అవ్వలేదు, ఆంక్షలు తీసేస్తున్నారు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తున్నారు, అది టోల్ కూడా విధించవచ్చు. దాని తర్వాత వీళ్ళకి ఎక్స్ట్రాగా 300 బిలియన్ మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్కి ఇస్తున్నారు. 47 ఏళ్ల నుంచి ఆంక్షలు ఉంటేనే ఇజ్రాయెల్ చుట్టుపక్కలంతా కూడా ప్రాక్సీస్ని పెట్టింది ఇరాన్. గాజాలో హమాస్ని, లెబనన్లో హెజ్బుల్లాని, సిరియాలో బషర్ అల్ అసద్ని, ఇరాక్లో ఇంకొకళ్ళని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకవేళ ఆంక్షలు తీసేసి రీకన్స్ట్రక్షన్కి డబ్బులు ఇచ్చి వాళ్ళవి ఫండ్స్ 44 దశాబ్దాల నుంచి 4 దశాబ్దాలు కూడా కాదు పుష్కరాలు ఐ థింక్ ఏవైతే ఫ్రీజ్ చేసి ఉంచారో అవన్నీ కనుక వదిలితే ఇంకా న్యూక్లియర్ మిసైల్ తయారు చేయక్కర్లేదు వాళ్ళు. లిటరల్లీ అది డైలాగ్ ఉంటుంది, ఏం లేకపోతేనే వాడు ఎంత చేస్తాడు, వాడికి ఏమైనా ఇస్తే ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా మీకు మీరే మీ ఓకే వదిలేస్తున్నారు అంతే. సో అంటే అసలు ఇంకా చెప్పాలి అంటే మామూలుగా నెతన్యాహుని ఏమంటారంటే ఈజ్ ఎ సర్వైవర్ అని అంటారు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా దాని నుంచి సంహవ్ బయటపడతాడు. బికాస్ దే ఆర్ గుడ్ ఎట్ డిప్లొమాటిక్. ఎస్, కానీ ఇది అసలు నిజంగా తన్ని క్రాస్ రోడ్స్ లో పడేసింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తను కూడా ఊహించి ఉండకపోవచ్చు. లేదు అసలు ట్రంప్ అయితే తిట్లు తిట్టకుండా తిడుతున్నట్ట నెతన్యాహుని. నీ మొసాద్ అసలు ఏం చెప్తోంది, ఎలాగ మీరు ఇంత రాంగ్ అనాలిసిస్ ఇచ్చారు ఎక్సెట్రా ఎక్సెట్రా. అగైన్ ఇవన్నీ మీడియావి, ఐ డోంట్ నో దాంట్లో ఎంతవరకు నిజం ఉందని. ఎందుకు అంటున్నానంటే మొసాద్ రాంగ్ ఇన్ఫో ఇచ్చినట్టయితే సిఐఏ ఏం చేస్తోందండి? ఇప్పుడు నువ్వు నీ దేశం ఇన్ఫోని కదా నమ్మాలి, నీ దేశ నిఘా సంస్థలది నమ్మాలి.
మొసాద్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుందాం, సిఐఏ ఏం చేస్తుంది? సో నేను ఇక్కడ వాళ్ళని తప్పుపట్టట్లే, ఈ మీడియాలో వచ్చిన వార్తలు నిజమవునా కదా నాకు తెలియదు, బట్ దాని ఆధారంగా నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. బట్ మామూలుగా మనకు తెలిసిందే, యుఎస్ లో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇజ్రాయెల్ వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది ఎవరు అధికారంలో ఉన్నా. సో ఐ డోంట్ నో ఎంతకాలం నిజంగానే ట్రంప్ నెతన్యాహుని తిడుతూ ఉంటాడు అనేది కూడా ఒక ప్రశ్నే. అదొకటైతే. రెండోది 60 days లో వీళ్ళు ఇంకా దీన్ని వర్క్ చేయాలి. 60 days టైం ఫ్రేమ్ ఉంది అంటే 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏమన్నా జరగచ్చు. ఇంతకు ముందు కూడా శాంతి చర్చల పేరుతో ఎన్నోసార్లు మళ్ళీ బాంబు దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు, డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు, లెటర్లు ఇచ్చారు. సో అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అనుకోవడంలో కూడా మనం అతిశయోక్తి. 100%. ఇంకొకటి మీరు గమనిస్తే ఇలాగ పీస్ టాక్స్ అవుతున్న టైంలోనే ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ ఫస్ట్ అసలు ఖమేనీని ఎలిమినేట్ చేసింది. ఇరాన్ అదే అండి, అసలు మేము పీస్ టాక్స్ చేస్తున్నాము, ఎలాగ వీళ్ళు ఇది చేశారో మాకు అర్థం కావటం లేదని 2 సార్లు చేశారు. 2 సార్లు అంటే ఫస్ట్ టైం వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇలాంటి చర్చలు అవ్వట్లే, కానీ వీళ్ళు మొన్న ఫిబ్రవరిలో మాట్లాడుతున్నప్పుడు చర్చలు అయ్యాయి. సో మళ్ళీ ఇప్పుడు పీస్ టాక్స్ అంటున్నారు, మనకి తెలీదు. నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఇప్పుడు జూలైలో ఖమేనీది లాస్ట్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళ ఇస్లామిక్ రూల్ ప్రకారం వాళ్ళు ఏవైతే చేయాలో పోయినా వాళ్ళకి, ఎస్పెషల్లీ వాళ్ళ సుప్రీం లీడర్ కి 41 రోజులు. సో వాళ్ళకి చేయాలి. అక్కడ అసలు నిజంగా ముజ్తబా ఖమేనీ బతుకున్నట్లు లేదో తెలుస్తుంది. నెంబర్ 1, ఇరాన్ ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకి తెలుస్తుంది. ఐఆర్జీసీలో ఎవరున్నారో తెలుస్తుంది. మనం ఇది మాట్లాడుకునే టైంకి ఐఆర్జీసీ టాప్ లెవెల్ లీడర్షిప్ అంతా పోయింది, ఉన్న వాళ్ళకి అంత అనుభవం లేదు. ఇన్ఫాక్ట్ చాలా సార్లు వాళ్ళ ట్వీట్స్ కూడా ఎవరెవరో చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది రీసెంట్ అంటే అంటున్నారు. అండ్ కొన్నిసార్లు బయట కూడా పడ్డాయి, పెజెష్కియాన్ కి ఐఆర్జీసీకి మధ్య అంత పొసగట్లేదని, అబ్బాస్ అరాక్చీకి నచ్చటం లేదని అంటే వాళ్ళ ఫారెన్ మినిస్టర్. సో మనకి అసలు ఇవన్నీ కూడా మనకి బయట పడతాయి. నెంబర్ 1. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే గనక ఇది అంత తొందరగా అయిపోయింది అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే యుఎస్కి ట్రంప్ని ఎవరైతే మనం చూస్తున్నామో, యుఎస్ లో ఒక వ్యక్తి నడపడు, యుఎస్ ఒక వ్యవస్థ నడుపుతుంది. ఆ వ్యవస్థ వాళ్ళకి ఇప్పుడు ఖమేనీ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఇరాన్ ఆయిల్ యాక్సెస్ యుఎస్ కి ఇస్తే తప్ప, యుఎస్ కి ఇచ్చిన దాఖలాలు మనకి ఇప్పటివరకు కనబడలేదు. సో కనబడినప్పుడు ఇది ఆగుతుంది అనుకోవడం సబబు కాదనే నా భావన. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇరాన్, నేను మీతో అంటూ వచ్చాను, ఇప్పటివరకు చాలా బలహీన పడుతూ వచ్చింది. అది ఏవైతే ప్రాక్సీస్ అది నిర్మించుకుంటూ వచ్చింది, ఇన్ని దశాబ్దాలు ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్ అని. ఇంకా మిగిలింది మెయిన్ ఏంటి అంటే హూతీస్ ఉన్నారు, దాని తర్వాత హెజ్బుల్లా. బట్ హెజ్బుల్లా మెయిన్. ఇరాన్ ఏమంది, హెజ్బుల్లాని మీరు ఇంక్లూడ్ చేయాలి పీస్ టాక్స్ లో, అంటే ఎంఓయూ వీటిలలో లెబనాన్ ఇంక్లూడ్ చేయాలి, ఇజ్రాయెల్ అలాంటి దాడులు చేయదని చెప్పాలి, సౌత్ లెబనాన్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాలి. ఇవన్నీ పెట్టారు, కానీ ఇవేవీ లేవు ఆ పీస్ టాక్స్ లో. ఇజ్రాయెల్ అనేసింది మేము లెబనాన్ నుంచి వెళ్ళము, మేము హెజ్బుల్లాని వదలము అని. సో ఒకవేళ గనక అదే గనక జరిగినట్టయితే హెజ్బుల్లాని గనక ఇరాన్ కాపాడలేకపోతే, అది ఒకవేళ ఉన్న ప్రాక్సీస్ ని రివైవ్ చేయాలన్నా, కొత్త ప్రాక్సీస్ ని తయారు చేయాలన్నా వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది? ఉన్న వాళ్ళనే కాపాడలేకపోయారు, ఇంకా వీళ్ళు మమ్మల్ని ఏం కాపాడతారని చెప్పి మా ఇంట్రెస్ట్ ని వీళ్ళు ఏం చూస్తారని అనే ప్రమాదం ఉంది. అక్కడ తిరగబడే అవకాశం కూడా ఉంది, తిరగబడతారు కూడా. వాళ్ళని సృష్టించింది తిరగబడడానికి. అండ్ అందుకే మీరు గమనిస్తే హెజ్బుల్లా మీద విపరీతంగా దాడులు జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ కొన్ని మిసైల్స్ వదిలింది, కానీ ఒక్క మిసైల్ కూడా ఇరాన్ హిట్ చేయలేకపోయింది. మనం చూసుకుంటే కనుక February 20th తర్వాత నుంచి ఇరాన్ వదిలిన మిసైల్స్ లో చాలా మిసైల్స్ ఇజ్రాయెల్ ని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. వాళ్ళ తెల్ అవీవ్ కానివ్వండి, కొన్ని ఐ థింక్ మొసాద్ హెడ్ క్వార్టర్స్ దగ్గర పడడం, ఎక్సెట్రా చాలా చోట్ల పడ్డాయి. కానీ ఈసారి ఒక్కటి తగలలేదు. అంటే దాడి చేసే ఉద్దేశం లేక వాళ్ళ లాంటి మిసైల్స్ వదిలేరా, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకా అంత దూరం వెళ్ళి దాడి చేయగల సమర్థత ఉన్న మిసైల్స్ లేవా, లేదా స్టేట్మెంట్ వార్నింగ్ కూడా తెలియదు. వార్నింగ్ ఇంకా దాటిపోయింది, ఆ వార్నింగ్ మాటల ద్వారా ఇచ్చేది దాటిపోయింది. సో 12 మిసైల్స్ లో ఒక్కటి కూడా టచ్ అవ్వలేదు అంటే ఇరాన్ది కూడా మనం దాని సమర్థత ఎంత ఉంది, దాని స్థాయి ఎంత ఉంది అనేది ప్రశ్నించాలి. యుఎస్ది ఖచ్చితంగా, నేను యుఎస్ది నేనేమీ తక్కువ చేయట్లేదు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యుఎస్ దగ్గర వనరులు ఉన్నాయి.
మనం చూసుకుంటే గనక గల్ఫ్లో యుఎస్కి చాలా, ఇజ్రాయెల్ కాకుండా చాలా ముఖ్యమైన పార్ట్నర్ ఎవరు అంటే సౌదీ అరేబియా. నిన్న ట్రంప్ మాట్లాడుతూ సౌదీ అరేబియాని పరుష పదజాలం వాడాడు. కేవలం సౌదీ అరేబియాని అవమానించడమే కాకుండా పరుష పదజాలం వాడాడు. అంటే నేను ఇక్కడ మాట్లాడలేను. సో అంటే తనకి ఇంకా వీళ్ళందరూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు అని చూపించుకోవడానికి తనకి అంత ఉంది. వాట్ ఈస్ ఎ కమాండ్ ఇంకా తనకి. సో మరి ఆ కమాండ్ నిలబడాలి అంటే గనక ఇరాన్ ఉండకూడదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ లాంగ్ దిస్ విల్ గో ఆన్. ఎందుకంటే 60 daysలో ఐ రియల్లీ డోంట్ థింక్ ఇరాన్ బ్రేక్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇరాన్కి ఇంక ఇది ఆగిపోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన యుద్ధం, ఈ 3-4 నెలలు జరిగిన యుద్ధంలో 5 నెలలు ఆల్మోస్ట్ 5 నెలల 4.5 నెలలు, February 20th అనుకున్నా సరే ఇవాళ June 19th. కరెక్ట్. సో ఈ టైం ఫ్రేమ్ లో ఇరాన్ ని ఎవరైతే నడుపుతారో, అంటే ఎవరైతే నిజంగా ఇరాన్ ని ఒక రకంగా లీడ్ చేస్తారో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ వస్తున్నారు. అండ్ ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ ప్రాక్సీస్ ఇప్పుడు ఈ ప్రాక్సీస్ అన్నిటినీ కూడా కొంతమంది నేతలు వాళ్ళు లీడ్ చేస్తూ వస్తున్నారు. అంటే జస్ట్ డైరెక్ట్ ఖమీనీ లీడ్ చేయట్లేదు. ఐఆర్జిసి లో ఒక లీడర్షిప్, వీళ్ళు వాళ్ళని లీడ్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. సో ఇరాన్ లో టాప్ లెవెల్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇప్పుడు పోయారు. అండ్ ఉన్న వాళ్ళకి అంత అనుభవం లేదు. సో ఇప్పుడు మరి ఎలాగ వాళ్ళు రన్ చేస్తారు, ఎలాగ లీడ్ చేస్తారు? సో అప్పుడు వాళ్ళు లేరు. కానీ అనుభవం ఉన్నది ఎవరికి? ఎలక్టెడ్ లీడర్స్, ఎలక్టెడ్ అనలేం బట్ డెమోక్రటికల్లీ సో కాల్డ్ వీళ్ళు ఏదైతే చూపించారో వాళ్ళు. కానీ వాళ్ళ మాట వీళ్ళు వింటారా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం మనకి వచ్చే కాలంలో తెలుస్తుంది. అందుకే నేను ఇది ఆగిపోయింది, ఇరాన్ గెలిచిపోయింది, ఇరాన్ ఓడిపోయింది ఖచ్చితంగా కాదు, 100% కాదు. మనకి February 20th అప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు యుఎస్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తాయని? సో అండ్ నాకు తెలిసి ఇజ్రాయెల్ మళ్ళీ ఎస్కలేట్ చేసినది వస్తుంది. ఎందుకంటే లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, 2023లో ఇజ్రాయెల్ ఏదైతే జరిగిందో October 7th అటాక్, హీనియస్ అటాక్, దాన్ని ఎవరు సమర్థించరు. October 7th హమాస్ వాళ్ళు పారాగ్లైడింగ్ అన్ని చేసుకుంటూ వచ్చి మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్సెట్రా అన్ని చోట్ల చేశారు. బట్ ఇజ్రాయెల్ దాన్ని ఎక్కడ ఆపింది? అసలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఇరాన్కి వెళ్ళారు, ఖతార్ మీదకి వెళ్ళారు, లెబనాన్ లోకి వెళ్ళారు, వాళ్ళు అన్నిట్లోకి ఒమాన్ లేదు, ఒమాన్ మీదకి ఇరాన్ వెళ్ళింది, ఇజ్రాయెల్ వెళ్ళలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ అన్ని చోట్లకి వెళ్ళింది. నేను చెప్పింది ఇన్ఫాక్ట్ సిరియాలో కూడా వాళ్ళు అటాకులు చేశారు, వాళ్ళంతా చేస్తూ వెళ్ళారు. సో దీనివల్ల ఏమైంది? ఇరాన్ చాలా థిన్ అయిపోయింది వాళ్ళ ఆర్మీ. ఎప్పుడెప్పుడైతే ఇరాన్ తగ్గుతూ, అంటే ఒక శాంతి తేవడానికి యుఎస్ ప్రయత్నించి వచ్చిందో అప్పుడప్పుడల్లా ఇరాన్ ఒక పెద్ద లీడర్ని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళింది. ఒకసారి ఏమో లెబనాన్ లో చంపడం, ఇంకోసారి తెహరాన్ లోనే హమాస్ లీడర్ని చంపేయడం, ఇంకోసారి గాజాలో హమాస్ పెద్ద తలకాయని చంపేయడం. సరే ఇంకా పేజర్ అటాక్. దాంతో ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ ఒక వార్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తెస్తూ వీళ్ళందరూ ఉన్నంత కాలం మనకి రిస్కే, వీళ్ళు ఉండకూడదు, ఇది చేయాలంటే నేను ఒక్కడనే చేయగలను, నా వల్లే అవుతుందని చెప్పి నెతన్యాహు చూపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు యుఎస్ని అక్కడ ఇజ్రాయెల్ ఎలా చూస్తున్నారని పక్కన పెడితే నెతన్యాహుని ఇప్పుడు వాళ్ళు ఒక లూజర్ కింద చూస్తారు. నువ్వు ఇంతకాలం యుద్ధం చేయిస్తూ వచ్చావు, 3 ఏళ్ల నుంచి యుద్ధంలో ఉంటూనే వచ్చాం, ఆ హోస్టేజెస్ వచ్చింది లేదు, మనం ఆర్థికంగా ఎదిగింది లేదు, పైపెచ్చు ఇప్పుడు సరే నువ్వు హమాస్ని వీక్ చేశానన్నావు, హెజ్బుల్లాని వీక్ చేశానన్నావు, మనం మళ్ళీ సౌత్ లెబనాన్లోకి వెళ్తున్నామన్నావు, సిరియాని వీక్ చేశానన్నావు. కానీ వీళ్ళందరినీ నడిపే ఇరాన్కి ఫండ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇది ప్రశ్న వస్తుంది. సో ఈ ప్రశ్నలకి సమాధానం ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎస్కలేట్ చేస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఏదైతే ఖమీనీది లాస్ట్ రైట్స్ ఉన్నాయో అది మనం కొంచెం గమనించాలి. వి డోంట్ నో ఇజ్రాయెల్ ఏం చేస్తుందో అప్పుడు. నేను వెయిట్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఎలాంటి మూమెంట్ అంటే పోకిరి సినిమాలో క్లైమాక్స్ మహేష్ బాబు వచ్చేసి ఎవరు అంటే IPS కృష్ణమోహన్లా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. ఎందుకంటే నాకు కూడా డౌట్ ఉంది నిజంగా ముజ్తబా ఉన్నాడా లేదని. ఇందాక మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు, టాప్ లెవెల్ ఎక్స్పర్టీస్ అందరూ చనిపోయారు అని చెప్పేసి. అండ్ ముజ్తబా ఉనికి అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకం, అసలు ఉన్నాడా లేదా, ఉంటే కనుక ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి.
అండ్ అండ్ అతను చనిపోవడం అనేది కూడా చాలా షాకింగ్. ఎందుకంటే అతను ఒకప్పుడు ఇరాక్ లో సద్దాం హుసేన్ దగ్గర 10 years పనిచేశాడు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. వ్యతిరేకంగా పనిచేశాడు. ఇరాన్ ఇరాక్ వార్ లో హి వాస్ ఎ ఫుట్ సోల్జర్. పైగా 10 years ఎక్స్పర్టీస్ ఉంది. సేమ్ ఇతను లైక్ తండ్రి అడుగుజాడల్లో ఏమేమి చెయ్యాలో అన్ని నేర్చుకొని ఒక లీతల్ గా ఉండే ఒక పర్సన్ అతను ఉన్నాడో లేదో అతని ఐడెంటిటీ కూడా రివీల్ అయ్యే లైక్ ఆ మూమెంట్ అది. లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఎందుకంటే ఒకవేళ అతను వచ్చాడు అని తెలిసి ఐ డోంట్ థింక్ అక్కడ అటాక్ చేయలేకపోవచ్చు, కానీ ట్రాకింగ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు చూసి అండర్టేకర్ మూమెంట్ లో ఉంటదేమో. ట్రూ అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ ది ఇప్పటివరకు ఎవరెవరినైతే చంపుతూ వచ్చిందో వాళ్ళందరూ వెనక గూఢచారుల్ని పెట్టింది. లేడీస్ స్పైస్, హనీ ట్రాప్ అన్ని చేసింది. నథింగ్ అంటే నార్మల్ గా ఏం చేయలేదు. అంటే ఆడవాళ్ళని వలగా విసిరారు, స్పైస్ ని పెట్టారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని చేశారు. అండ్ వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైజుల్లో కూడా అన్ని చేశారు. మనం చూసుకుంటే హెజ్బుల్లా పేజర్ బ్లాస్ట్ కానీ, లేకపోతే హెజ్బుల్లాని లీడ్ చేసే అతని మీద మిసైల్ దాడి కానీ అందుకే జరిగాయి. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేస్తూ రాగలిగారు. అందుకే ముస్తాబాద్ ఏం చేశాడంటే తన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్ని లెటర్స్ ద్వారా తీసుకుంటూ వస్తున్నాడు. అంటే లెటర్ రాసి పంపడం అసలు కంప్లీట్లీ, అంటే ఎలక్ట్రానిక్ వేవి వాడకుండా. కానీ ఇప్పుడైతే బయటికి రావాలి, రాక తప్పదు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాకింగ్ చేస్తే గనక వీ డోంట్ నో, ఒకప్పుడు బిన్ లాడెన్ చేసినట్టు. ఎస్. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇలా ఆపడం వల్ల ఇరాన్ లో కూడా వ్యతిరేకత వస్తుంది. జనాలు బయటకు వచ్చారు ఐఆర్జీసీకి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు ఇరాన్ లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి. నేను మీకు ఐ థింక్ చెప్పాను, ఇరాన్ లో ఎథ్నిక్ చాలా మంది ఉన్నారు. అజరీస్ అనే వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత షియాస్ ఉండనే ఉన్నారు, దాని తర్వాత సున్నీస్ ఉన్నారు, దాని తర్వాత ఇంకా ఫార్సీలు, ఇలా రకరకాల ఎథ్నిక్ వాళ్ళు ఐ థింక్ సుమారు ఒక 10-15 కైండ్ ఆఫ్ వాళ్ళు ఉన్నారు. ప్రావిన్సులు 30 ఉన్నాయి. ఐ థింక్ 10 కైండ్ ఆఫ్ ఎథ్నిక్ వాళ్ళు ఉన్నారు అనుకుంటా. బలూచులు ఉన్నారు అక్కడ, బలూచులు ఉన్నారు. సో ఇలా రకరకాల ఎథ్నిక్ వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో కొంతమందికి ఇరాన్ లో ఉండడం ఇష్టం లేదు. దట్ ఈస్ అనదర్ థింగ్. కానీ ఎవరైతే ఈ రెజిమ్ ని ఇష్టపడుతున్నారు, రెజిమ్ ఉండాలని కోరుకున్నారో, ఇప్పుడు వాళ్ళే రెజిమ్ కి అగేన్స్ట్ గా ధర్నాలు చేస్తున్నారు. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ బయట ఎలాగా మీరు ఈ డీల్ కి ఒప్పుకున్నారని. ఎందుకంటే ఇరాన్ ఏమంటుంది, ఇజ్రాయెల్ అనేది మ్యాప్ లో ఉండకూడదు అంటుంది. సో మీరు మ్యాప్ లో మీరు ఇంత యుద్ధం చేసి మీరు డబ్బు కోసం అని చెప్పి మీరు ఎలాగ దీన్ని నార్మల్ చేసేసారని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. మరి ఇది సో ఏంటి అక్కడ లైక్ సాధారణ పౌరుల్లోనే ఇలాంటి మైండ్ సెట్ ఉందా? మాకు యుద్ధం వద్దు, మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు పవర్ కట్స్ ఉంటాయి, ఇవన్నీ అలా ఏం లేదు. 47 ఏళ్ల నుంచి వాళ్ళకి సమస్యలన్నీ ఉన్నాయి కదండి, అయినా కానీ దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. వాట్ ఎ గ్రిట్ అండి. అంటే గ్రిట్ అని అంటారా అంటే ఫైన్. ఒక ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఇప్పుడు మోదీ గారు వచ్చి మనం చెప్పారు, రాబో రోజులు చాలా ఇది ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ సపోర్ట్ అంతా కావాలి, ఎందుకంటే నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంటే మనం అర్థం చేసుకుంటాము. లేకపోతే ఎంత లేదైనా సరే దేశ పౌరుల సపోర్ట్ లేకుండా ఆయన కూడా ఏం చేయలేరు. యుద్ధం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ఇరాన్లో జరుగుతుందో అలా మనం కూడా స్టార్ట్ చేయలేక కాదు. ఇప్పుడు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అలాగా ఒకటి కొత్త పుట్టుకురావడం, లేకపోతే ఇంకేదైనా పుట్టుకురావడం, లేకపోతే అనిశ్చితి అనేది లైక్ తీసుకురావడం, లైక్ ఇట్స్ పైగా మనకి అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. అనిశ్చితి తీసుకురావడం చాలా ఈజీ. బట్ అలాంటి సిచ్యువేషన్ లో లైక్ 47 years మీరు చెప్తున్నప్పుడు డెమోక్రసీ అక్కడ కాబట్టి వాళ్ళు ఐరన్ ఫిస్ట్ తో క్రష్ చేసేస్తారు. అక్కడ డెమోక్రసీ ఉందని విన్నాను నేను. నో వే, ఇంపాసిబుల్. ఇరాన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మీరు ఇస్లామిక్ కంట్రీస్ లో డెమోక్రసీ ఉందంటే కనుక ఇట్ ఇస్ ఫూలిష్నెస్. నో ఇస్లామిక్ కంట్రీ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అన్ని కంట్రీస్ లో ఒక ప్రాపర్ ఎలక్షన్స్, ఎన్నికలు. అది ఓకే, ఖమీనీ ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటాడో అధ్యక్షుడిగా, అంటే తన నామమాత్రపు ఎన్నికలే అవి ఉంటాయి కదా. నామమాత్రం అంటే ఇప్పుడు రష్యా ఎన్నికలు ఉన్నాయి. డూ యూ థింక్ అంటే న్యాచురల్ గా అవుతాయా? ఎందుకంటే నార్త్ కొరియా మాట్లాడదాం. నార్త్ కొరియాలో అంటే మరి నార్త్ కొరియాలా కాదు. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్. వాళ్ళకి ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఒక 10 మంది నిలబడతారు. ఆ 10 మంది ఖమీనీ వాళ్ళే ఉంటారు. కానీ ఆ 10 మందిలో ఎవరైతే ఖమీనీ అధ్యక్షుడు అవ్వాలనుకుంటారో వాళ్ళని చెప్తాడు. సో దే విల్ గెట్ ఎలక్టెడ్. అంతే. అక్కడ నిరసనలు ఉంటాయి, అక్కడ అన్ని ఉంటాయి. వీళ్ళు చాలా మంది చాలా దారుణంగా క్రష్ చేసేస్తారు. అక్కడ హ్యూమన్ రైట్స్ ఉండవు. సో భారత్ ని, ఇరాన్ ని ఐ రియల్లీ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎ వైస్ కంపారిజన్ మీరు అన్నది. లైక్ అంటే సిటిజన్ లెవెల్లో 47 years గా యుద్ధానికే మొగ్గు చూపడం అని ఉంటుంది చూసారు. అది ఆ మైండ్ సెట్ ఉండడం గొప్ప కదా. అంటే
నా ఉద్దేశంలో నెవర్ కంపేర్. అర్థమైంది. నేనేమంటానంటే మన ఎదుగుదల దానికి మనం ఆ పట్టుదల ఉంటే ఓకే, కానీ ఎదుటివాడు నాశనానికి ఉంటే గనక ఎదగరు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ విడిపోయాయి, మనం ఎదగాలి అనుకునే దాంతోనే మనం ఉన్నాం. మనం ఎప్పుడు పాకిస్తాన్ అనేది ఉండకూడదు, అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఉండకూడదని మనం అనుకుంటాం, అది మనది ఏదైతే ముక్కలైందో వి షుడ్ గెట్ బ్యాక్ దట్ అది. కానీ మనం తెల్లారులేస్తే మన నేతలు కానీ ఎవరైతే హూ ఆర్ ద షార్ట్ కలర్స్ పాకిస్తాన్నే ఆలోచిస్తూ ఉండరు. మనం ఎదగాలి, దాని ద్వారా మనం పాకిస్తాన్ వీక్ చేయాలి. కానీ ఇరాన్ అలా కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎదుగుదల పక్కన పెట్టేసి ఈ ఇజ్రాయెల్ ఉండకూడదు. జస్ట్ లైక్ పాకిస్తాన్ ఏంటి, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts, గడ్డనే తింటాము కానీ మేము న్యూక్లియర్ మిసైల్ తయారు చేసుకుంటామని ఎలా అయితే అందో, ఇరాన్ కూడా అంతే మైండ్ సెట్. కష్టపడతాం, జనాలు కష్టపడతారు. అక్కడ ఇంకోటి ఏంటంటే జనాలు కష్టపడతారు, ఐఆర్జీసీ వాళ్ళకి వీళ్ళకి అంతా నార్మల్, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో సింగిల్ మోటో, లైక్ వన్ లైన్ మోటో, ఇజ్రాయెల్ ఉండకూడదు అంతే సింపుల్. మ్యాప్ లో ఉండకూడదు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది మ్యాప్ లో ఉండకూడదు అంతే వాళ్ళది. సో జానిస్ట్ రెజిమ్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అంటారు. అండ్ అదొకటి అయితే. రెండోది ద పీపుల్ హు గ్లోరిఫై ఇరాన్ ఆర్ సమ్వన్ హు సే యుఎస్ వీక్ అయిందని, దే షుడ్ అండర్స్టాండ్ ఇరాన్ లో టాప్ లీడర్షిప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ లో ఉంటున్నారు. వాళ్ళు యుఎస్ లో ఉంటారు. ఓకే, లెట్ మీ ఒక ఉదాహరణ చెప్తా. ఇరాన్ అనే దేశం ఏర్పడ్డాక, అంటే లైక్ ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడ్డాక ఖమీనీకి ఒక అతను ఉండాలి. మామూలుగా మనకి ఏంటంటే ఇరాన్ లో ఖమీనీ తర్వాత ఎవరంటే అధ్యక్షుడు అంటారు, అదే ఓకే. కానీ బిహైండ్ ద సీన్స్ ఖమీనీ ఒకే ఒక అతని మాట వినేవాడు, ఖాసెం సొలైమానీ. హీ వాజ్ ద సుప్రీం. అంటే అసలు ఇంకా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్మీ ఉంది, మన ఆర్మీలో ఒక సెంట్రల్ మినిస్టర్ అలా కూడా కాదు, మన ఆర్మీలో ఒక వింగ్ ఉంటుంది, పారా ఎస్ఎఫ్ అని, స్పెషల్ ఫోర్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ స్పెషల్ ఫోర్సెస్ లీడ్ చేసే అతను ఆర్మీ కంటే పెద్ద అయిపోయి, దాని తర్వాత సిడిఎస్ కంటే పెద్దగా ఉండి, డిఫెన్స్ మినిస్టర్ కంటే పెద్దగా ఉండి, ఎన్ఎస్ఏని ఓవర్ రూల్ చేస్తూ, ప్రధానమంత్రిని ఓవర్ రూల్ చేస్తూ, డైరెక్ట్ రాష్ట్రపతితో ఇది చేయాలి అది చేయాలని చెప్తే ఎలా ఉంటుంది? సో దట్ వాజ్ సొలైమానీ. తెలుగు సినిమాలో ఉంది. ఆయన పేరెంట్ అన్నారు ఖాసెం సొలైమానీ. ఐ వుడ్ లవ్ టు నో అబౌట్ హిమ్ వన్ డే. ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్సీస్ అన్ని చెప్పామో, హీ వాజ్ ద వన్ హూ క్రియేటెడ్ దిస్. ఓకే, ఇంకా చెప్పాలి అంటే గనక, ఇప్పుడు ఏదైతే ఇరాన్ అంటే అందరికి ఒక భయం ఉందో, 47 ఏళ్ల నుంచి హీ వాజ్ లిటరల్లీ ఏ గోస్ట్. అంటే సగం మందికి మీరు తెలియాలి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, సగం మందికి అసలు సొలైమానీ అనేవాడు ఉన్నాడా యుఎస్ లో చెప్తున్నా. అంటే యుఎస్ ఇంటెలిజెన్స్, వెస్టర్న్ ఇంటెలిజెన్స్ కి అసలు ఈ సొలైమానీ అనేవాడు ఉన్నాడా, కల్పితమా, ఉంటే అసలు ఎలా ఉన్నాడు, ఎక్కడుంటాడు, ఎవరు అసలు ఇతను? గూగుల్ ఫోటో ఉంది, తర్వాత వచ్చింది, వే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వచ్చింది. రాబిన్ హుడ్ లాగా ఉన్నాడా లేడా? అంటే అసలు వాళ్ళకి అర్థం కాలే, అసలు నిజం ఆ క్యారెక్టర్ ఫిక్షనలా, అసలు ఎక్కడుంటాడు, ఎలా? శాంక్షన్స్ పెట్టి, ఈ వాజ్ ఎ శాంక్షన్ పర్సన్. అంటే అతను ఇప్పుడు వెస్ట్ ఆర్ యుఎస్ అలైస్ వసాల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్రీల్లోకి గనక ఇతను వచ్చినట్టయితే అరెస్ట్ చేసేయచ్చు. సో సిరియా వాజ్ వన్ కైండ్ ఆఫ్ ఇరాక్. హీ వెంట్ ఇన్ టు ఇరాక్. ఐసిస్ కి వ్యతిరేకంగా, మామూలుగా ఐ సెడ్ బిఫోర్, ఇరాన్ ని ఓడించడానికనే యుఎస్ ఐసిస్ ని క్రియేట్ చేసింది టు వీకెన్ ఇదే అని చెప్పి. సో అట్ దట్ టైమ్ హీ వాజ్ ద వన్ హూ లెడ్ ఆల్ దీస్ ఫోర్సెస్ అగేన్స్ట్ ఐసిస్. సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ఉండడానికి కారణం ఖాసెం సొలైమానీ. ఇరాక్ లో ఐసిస్ ది ఎక్స్పాండ్ అవ్వకుండా కంట్రోల్ ఉండడానికి కారణం ఖాసెం సొలైమానీ. 20 ఏళ్ళు నిజానికి సదరన్ లెబనాన్ లో ఇజ్రాయెల్ ఉంది, కానీ 20 ఏళ్ళు పోరాడి వచ్చేసింది సదరన్ లెబనాన్ నుంచి. అలా సదరన్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చేయడానికి కారణం ఖాసెం సొలైమానీ. ఇజ్రాయెల్ దాని జీవితంలో అది ఓడిన ఒక్క యుద్ధం 2006 లో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరిగిన వార్. ఆ వార్లో ఇజ్రాయెల్ ఓడడానికి కారణం ఖాసెం సొలైమానీ. సో హీ వాజ్ ద వన్. ఆ పాయింట్ ఏంటి అంటే, తను వెస్ట్ కి ఎంత శత్రు, కానీ అతని రిలేటివ్ యుఎస్ లో సిటిజన్. ఇప్పటికీ ఎవరెవరినైతే వీళ్ళు శాంక్షన్స్ పెట్టారో వాళ్ళు చాలా మంది యుఎస్ లోనే ఉంటారు.
ఇప్పుడు వాళ్ళందరి వీసాలు రద్దు చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు? దేశం ఏంటి ఇంకా తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఇరాన్ ఒకవేళ మరి యుఎస్ ఎందుకు వదిలేసింది వాళ్ళని అక్కడ సిటిజన్స్ గా, అండ్ వాళ్ళు ఎంత ధైర్యంతో యుఎస్ కి పంపారు, మరి వాళ్ళ మధ్య ఏమైనా డీల్స్ ఉన్నాయేమో మనకి తెలియదు. అండ్ తను ఎంత తెలివైన వాడంటే యుఎస్ కి అంటే మనం ఇప్పుడు వింటున్నాం డెత్ టు అమెరికా అని. ప్రపంచంలో డెత్ టు అమెరికా అనే చాంట్ ఫస్ట్ వచ్చింది ఇరాన్ లో. డెత్ టు అమెరికా అని అంటే వాళ్ళ భాషలో. దాని తర్వాత అది వచ్చింది పాకిస్తాన్, యాజ్ యూజువల్లీ కాపీ కొట్టింది. బట్ అలాంటి సొలైమానీ తాలిబాన్ ని ఓడించడానికి యుఎస్ తో కలిసి పనిచేశాడు. సో ఈ వాజ్ ఎక్స్ట్రీమ్ అంత పవర్ఫుల్. మొసాద్ వాళ్ళు అన్నారు ద బిగ్గెస్ట్ హెడేక్ ఫర్ అస్ వాస్ ఖాసిం సొలైమానీ అని. బట్ అతని రిలేటివ్స్ అందరూ చాలా మంది యుఎస్ లో ఉన్నారు. మై పాయింట్ ఈజ్ సో అంటే అంత బ్లాక్ అండ్ వైట్ కాదు మనం అనుకుంటున్నంత. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హమాస్ని ఇజ్రాయెల్ అంతా మేము టూత్ అండ్ నెయిల్ పోరాడతాం, వ్యతిరేకిస్తాం, చంపేస్తాం అని అంటుందో, ఈ హమాస్ని స్ట్రెంగ్తన్ చేసింది ఇజ్రాయెల్. ఖతార్కి వెళ్ళి మొసాద్ చీఫ్ ఖతార్ ద్వారా ఫండింగ్ ఇప్పించాడు హమాస్కి. ఎందుకు అంటే అక్కడ ప్యాలెస్తీన్ లిబరేషన్ అంటే వెస్ట్ బ్యాంక్ లో వీళ్ళు ఏదైతే ప్యాలెస్తీన్ అంటారో అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు వెస్ట్ బ్యాంక్ లో. వీడిని ఓడించడానికి హమాస్ క్రియేట్ చేసినప్పుడు హమాస్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఆ స్ట్రెంగ్తన్ చేసిన దాంట్లో ఇజ్రాయెల్ ఉంది. సో ఇవన్నీ చాలా బ్లాక్ అండ్ వైట్ ఉండవంతా. సో వెన్ ఇజ్రాయెల్ ఈస్ సేయింగ్ సంథింగ్, హూ క్రియేటెడ్ దట్ మాన్స్టర్? ఓకే, అఫ్ కోర్స్ క్రియేట్ చేయకపోయినా హూ స్ట్రెంగ్తెన్ దట్ మాన్స్టర్? సో అంత బ్లాక్ అండ్ వైట్ కాదు ఇప్పటికి సిచ్యువేషన్. సో అందరు అనుకుంటున్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కంటికి కనబడేదా మనం అంతా నిజం అయిపోయింది, వార్ ఇరాన్ గెలిచేసింది, యుఎస్ ఓడిపోయింది అనుకుంటే కనుక మేబీ ఫ్యూచర్లో యుఎస్ ఓడచ్చు. బట్ ఇప్పుడు ఇంకా ఓడలే. డోంట్ రూల్ అవుట్ అనదర్ వార్. ఐ థింక్ మేబీ ఖమేనీ బయటకు వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ తెలియచ్చు. ఇంకా 60 days వర్క్ ఫ్రేమ్ ఉంది కాబట్టి ముస్తాబా ఖమేనీ. సో ఈ 60 days ఫ్రేమ్ వర్క్ ఉంది, దాని లోపు ఏమైనా జరగచ్చు, దాని తర్వాత కూడా ఏమన్నా జరగచ్చు, మనం చూడాలి. సో అప్పటి వరకు మనం చూడాలి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వి కాంట్ రూల్ ఎనీథింగ్ అవుట్. ప్రస్తుతానికి ఇది ఒక పాజ్ మూమెంటే కానీ ఇట్స్ ఓవర్, యూనో తెల్లజెండలు ఎండింగ్ సినిమా భాషలో. ఇంకా ఓకే, టు బి కంటిన్యూడ్ సశేషం. yes, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో మనం వేచి చూడాలి. సో ఆల్రెడీ మనం ఏదైతే యుద్ధం ఆగిపోయింది, దీనివల్ల పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, ముఖ్యంగా మనకుండే అఫ్ కోర్స్ మనకే కాదు చాలా దేశాలకు కూడా ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఓకే పెట్రోల్ రేట్లు తగ్గుతాయా, నిత్యావసర ధరలు తగ్గుతాయా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో మళ్ళీ ఇంకేమైనా కొత్తగా చేంజెస్ వస్తాయి, ఇవే కదా అనుకుంటూ ఉంటాం. సో ఆ గుడ్ న్యూస్కి అది ఎంతవరకు గుడ్ న్యూసో ఇప్పుడు మీరు ఈ అనాలిసిస్తో మీకు ఇంకా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. బట్ ప్రస్తుతం ఇది ఒక పాజ్ మూమెంట్ మాత్రమే. మీకేమైనా కామెంట్స్ ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ శ్రీ హర్ష గారు, దీని గురించి ఈ ఎంఓయూ గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.